హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. ఇవాళ మార్కెట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా మూవ్ అయిందండి. ఓపెనింగ్ వచ్చేసి 25,085 దగ్గర ఓపెన్ అయ్యి మళ్ళీ డైరెక్ట్ వన్ గో మూమెంట్లోనే 25,170 వరకు రీచ్ అయింది. ఇక్కడ మనం 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తున్నామండి. అండ్ అక్కడ నుండి మళ్ళీ రివర్స్ బ్యాక్ అయ్యి 25,035 వరకు మళ్ళీ మార్కెట్ రీచ్ అయింది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనం యాజ్ యూజువల్ ఎప్పుడు ఛానల్లో చూసుకుంటాం కదా, ఇక్కడ కూడా డౌన్ సైడ్ నుండి ఛానల్ ఫామ్ అయిందండి. మనకి ఇక్కడ నిన్నటి నుండి 7th ఆఫ్టర్నూన్ నుండి ఒక ఛానల్ లాగా మూవ్ అయింది. వన్స్ ఇక్కడ బులిష్ మూమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఛానల్ హైని టచ్ చేసింది. ఇక్కడ ఛానల్ హై టచ్ చేసిన తర్వాత మళ్ళీ ఛానల్లోకి వచ్చింది. అండ్ అక్కడ నుండి మళ్ళీ రివర్స్ బ్యాక్ అయ్యి ఛానల్ హైని టచ్ చేసింది. అక్కడ నుండి మళ్ళీ మనకి ఫైనల్గా ఇవాళ మార్నింగ్ ఇక్కడ 25,035 నుండి మళ్ళీ రివర్స్ బ్యాక్ అయ్యి ఛానల్ హైని టచ్ చేసింది. సో మన క్లోజింగ్ వచ్చేసి ఇక్కడ ఫైనల్గా 25,046 వచ్చింది. బట్ మన లెవెల్ సపోర్ట్ లెవెల్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి ఫైనల్ది 25,035. ఇక్కడ యాక్చువల్గా అది టచ్ చేసి మన క్లోజింగ్ వచ్చేసి 25,046 వచ్చింది. బట్ రేపటి నిఫ్టీ మూమెంట్ ఎలా ఉంటుందో చూద్దాము. ఇక్కడ యాక్చువల్గా బేరిష్లో క్లోజ్ అయింది కాబట్టి ఆ మూమెంట్ కంటిన్యూ అవ్వచ్చండి, ఇక్కడ వరకు రావచ్చు. అక్కడ వరకు రాకపోయినా మన లెవెల్ 24,990 ఉంది కదా, అక్కడ వరకైనా రావచ్చు. అక్కడ నుండి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ ఫాల్ అవ్వచ్చు ఇక్కడ వరకు 24,940. లేదా మనకి అప్ సైడ్ మూమెంట్ అయినా రావచ్చు. అక్కడ టచ్ చేసి మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ వెళ్ళేది ఉంటే 25,035 బ్రేక్ చేస్తే 25,080 మనకి నెక్స్ట్ టార్గెట్ అవుతుంది. ఇన్ కేస్ అది కూడా బ్రేక్అవుట్ అయ్యేది ఉంటే 25,140 నెక్స్ట్ లెవెల్ ఇక్కడ. సో ఒకవేళ ఇలా కాకపోయినా మనకి ఇక్కడ పుల్ బ్యాక్ తీసుకొని 24,940 వరకు వచ్చి మళ్ళీ అక్కడ వరకు వెళ్ళి 25,085 వరకు అలా రాకపోయినా డైరెక్ట్ కిందికి మనకి ఫాల్ వచ్చేది ఉంటే ఫస్ట్ టార్గెట్ ఆర్ ఫైనల్ టార్గెట్ 24,888. లేదంటే మార్కెట్ ఈ రేంజ్లో కనుక మూవ్ అయ్యేది ఉంటే 25,085 to 24,990. కొంచెం స్కాల్పింగ్ ట్రేడ్ చేసుకుంటే బెటర్, పొజిషనల్ ట్రేడ్ చేయడం అవాయిడ్ చేయండి. హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.